నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే. ఇవాళ చాలామందికి నాకు తెలిసి రీజన్ తెలిసి ఉండదు, అంత ఇంపార్టెన్స్ అయితే తెలిసి ఉండదు. అలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. తెలుసు వేసుకుంటారు, అదేంటంటే గాజులు. మహిళలు గాజులు వేసుకుంటారు. దాని ప్రాపర్ రీజన్స్ అయితే నాకు తెలిసి జెంట్స్కి కూడా అంత బాగా ఏం తెలియదు. ఎందుకంటారు అంటే ఎందుకు వేసుకోవాలి, వేసుకోకపోతే ఏమవుతుంది? దీనికి ఏమైనా ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? పురాణాల్లో ఏమైనా రాసి పెట్టుందా? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. స్త్రీకి సుమంగళి వస్తువులని కొన్ని ఉంటాయి. అందులోపల ముఖ్యమైనవి మెట్టెలు, గాజులు, మంగళసూత్రాలు, అదేవిధంగా తాటంకములు. ఇవి 5వ తనము అని అంటారు కదా. ఈ 5వ తనానికి సంబంధించినవన్నీ కూడా ఇవే. ముఖ్యమైనవి ఏంటంటే కనుక మట్టెలు, తర్వాత గాజులు 2వది, తర్వాత మంగళసూత్రము 3వది, 4వది తాటంకములు అంటే చెవులకు సంబంధించి, తర్వాత ముక్కు పుడక. ఇవి 5. ఈ 5 ప్రతి స్త్రీకి చాలా ముఖ్యమైనవి. అయితే ఏ స్త్రీకైనా సరే గనక సౌభాగ్యం ఉంటుందో ఆ సౌభాగ్యం ఉండేటువంటి స్త్రీలు ధరించవలసినవి ఈ 5 వస్తువులు. ఒకవేళ సౌభాగ్యం నశించినా సరే వాళ్ళకి మెడలో మంగళసూత్రాలు వేసుకోవడానికి ఉండదు, తర్వాత ముక్కు పుడక పెట్టుకోవడానికి అర్హత ఉండదు, మట్టెలు పెట్టుకోవడానికి అర్హత ఉండదు, తర్వాత తాటంకములు కూడా పెట్టుకోవడానికి అర్హత ఉండదు. కానీ గాజులు మాత్రం వేసుకోవాలి అని అంటారు. ఎందుకు? అదే అండి, ఎందుకు అని. సో గాజులు ఎప్పటి నుంచి జన్మతః చిట్ట చివరి వరకు స్త్రీకి కలిసిమెలిసి ఉండేటువంటివి గాజులు. వాటిని కంకణములు అని అంటారు. పూర్వకాలము స్త్రీలకు కంకణ ధారణ అనేది ఉండేది. ఎప్పటి నుంచి అంటే జన్మతహానే, పుట్టినప్పటి నుంచి గాజులు వేయడం, కడియములు వేయడం అన్నమాట. పుట్టినటువంటి పిల్లలకు అన్నప్రాశన అయ్యేంత వరకు కూడా పిల్లలకు, మగపిల్లలకు కూడా కడియాలు వేస్తారు. కాలికి కానీ చేతులకు కానీ వెండి కడియాలు వేయడమే. అమ్మాయిలకైనా సరే బంగారు కడియాలు, వెండి కడియాలు వేయడమే. ఆ తర్వాత స్త్రీలకు కంటిన్యూ చేస్తారు, కానీ పురుషులకు మోస్ట్లీ కంటిన్యూ చేయరు. పురుషులకు ఏంటంటే ఒక చేయికే వేస్తారు. తర్వాత పురుషులకు ఏంటంటే రాను రాను గండ పిండేరమని ఇక్కడ పెడతారు, ఇక్కడ తర్వాత కాలికి వేసేస్తారు, ఒకటే వేస్తారు, బరువైంది వేస్తారు. స్త్రీలకు కూడా కాళ్ళకి మట్టెల కన్నా తర్వాత దీని ఏమంటారు, గజ్జెలు, కాళ్ళకి గజ్జెలు వేసుకుంటారు కదా, పట్టీలు వేసుకుంటారు కదా. వాస్తవంగా పట్టీలు కాదు, వెండివి బరువైనటువంటి కడియాలు వేసేవాళ్ళు పూర్వకాలం. వెండి బరువైన కడియాలు వేసేవాళ్ళు. చేతులకు కూడా అలాగే బంగారు గాజులు లేదా బంగారు గాజులే వేయాలి. వాస్తవంగా చెప్పాలంటే మట్టి గాజులు కూడా పనికిరావు. ఇప్పుడు ఇంకా లేదు కాబట్టి, టెక్నాలజీ ఇదైపోయింది కాబట్టి, అందరికీ లేదు కాబట్టి మట్టి గాజులు అనేవి ప్రధానమైపోయినాయి. వాస్తవంగా బంగారు గాజులే ధరించి ఉండాలి స్త్రీకి. స్త్రీకి ఒంటి మీద ఎప్పుడు బంగారం కరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే కనుక, ఎందుకోసం అంటే పురుషుడి కన్నా స్త్రీకి శక్తి తక్కువ. మీరు సైంటిఫిక్గా వెళ్ళినా సరే ఏం తెలుస్తుందంటే కనుక 58% పురుషుడు ఆధిక్యతలో ఉంటే కనుక 48% వరకే స్త్రీలలో ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఐరన్ లోపం కానివ్వండి, ఏదైనా సరే స్త్రీకి తక్కువ అని చెప్తారు. మెడికల్ టెర్మినాలజీ చూసిన స్త్రీకి శక్తి తక్కువ అని అంటారు. అంటే బలంలోనూ తక్కువ అని, ఆలోచనలోనూ తక్కువని, అయాన్స్ తక్కువని, ఐరన్ తక్కువని, కాల్షియం తక్కువని, ఇలా ప్రతి విషయంలోనూ. అందుకోసమే పూర్వకాలం నుంచి స్త్రీలను ఎక్కువగా గౌరవించాలి, స్త్రీలను అసలు ఏమీ అనకూడదు, ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట తోబుట్టువుల వెంట అని చెప్పి ఎందుకు అంత ప్రాధాన్యంగా చెప్పారు అంటే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చెయ్యాలి అని చెప్పారు. అందుకోసం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే కనుక స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. ఇక్కడ స్త్రీలకి గాజులు వేయడంలో ప్రాధాన్యత ఏంటంటే కనుక నాడీ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. స్త్రీలకు ఎలాంటి రుగ్మతలు రాకూడదు అనడానికి ఈ యొక్క నాడీ శాస్త్రానికి సంబంధించి పూర్వకాలం నాడీ ఎక్కడ చెక్ చేస్తారు? చేతులు ఇక్కడ బట్టి చెక్ చేస్తారు. సో ఈ నాడీ శాస్త్రానికి సంబంధించి స్త్రీలకు నాడీ సంబంధితమైనటువంటి దోషములు రాకూడదు, నాడీ సంబంధిత దోషాలు రాకూడదు కాబట్టి ఇది చేయమంటారు. సింపుల్. ఇది మర్మశాస్త్రానికి వెళితే మీకు తెలుస్తుంది. ఇది మర్మశాస్త్రం తెలియని వాళ్ళకి ఇది సరిగ్గా తెలియదు, ఈ లాజిక్ తెలియదు.
ఈ లాజిక్ ఏంటంటే కనుక స్త్రీలకి ఈ యొక్క కంకణములు కట్టుకున్న ద్వారా ఇక్కడ రెగ్యులర్గా కూడా టచ్ అవ్వడం వలన ఈ టిష్యూస్కి రెగ్యులర్గా కనెక్ట్ అయ్యి టచ్ అవ్వడం వలన వాళ్ళ మైండ్లో అలర్ట్నెస్ పెరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. స్త్రీకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కనుక కాన్షియస్గా ఉండమని చెప్పడం స్త్రీకి ప్రాధాన్యత. బంగారుది ఉండడం వలన కాన్షియస్గా ఉంటూ ఉంటారు. ఇంకోటి టెంపరేచర్ బ్యాలెన్స్ అనేది స్త్రీకి చాలా ముఖ్యం. టెంపరేచర్ బ్యాలెన్స్ చేసేది కేవలం బంగారం మాత్రమే. ఎప్పుడైతే నీకు హీట్ టెంపరేచర్ అయిందో అప్పుడు బంగారం లోపలికి కరుగుతుంది. సో ఇది చాలామందికి తెలీదు. ససూక్ష్మంగా మాలిక్యూల్స్ వైజ్గా బంగారం కరిగి లోపలికి వెళ్తుంది శరీరం లోపలికి. అది వెళ్ళినప్పుడు ఇంకోటి కూడా విషయం తెలిసే, బంగారు పళ్ళెంలో అన్నం తింటే స్త్రీకి తొందరగా గర్భవతి అవుతుంది, తినేటువంటి గర్భం కూడా బాగా నిలుస్తుంది అనేది కూడా ఆయుర్వేదంలో ఉంది. అందుకోసం స్వర్ణప్రాశనము, స్వర్ణ భస్మ లేపనము, తర్వాత పురుషులకు కూడా పటుత్వం సిద్ధించాలంటే స్వర్ణ భస్మాన్ని తినాలి అని చెప్తారు. స్వర్ణ భస్మంతో కూడుకున్నటువంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే కనుక ఇది జరుగుతుందని చెప్పి పురుషులకు సంబంధించి ఏవో విటాక్స్ గోల్డ్ అవి ఇవి అని మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటారు. ఎక్కడైనా స్వర్ణం అని చాలా కీలకం. సో స్త్రీలకి స్వర్ణమైనటువంటి కంకణములు ధరించడం వలన వాళ్ళల్లో ఉండేటువంటి టెంపరేచర్ త్రిదోషములు కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత ఇది మర్మశాస్త్రానికి సంబంధించిన తత్వం. ఇది గుఖ్యాంగములకు, గుఖ్య సూత్రములకు ఇవి కంకణములుగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉంటారు. ఆ కాన్షియస్ వల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇది కంకణానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రధారం. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇది చాలామందికి తెలియని విషయం, స్త్రీలకు శత్రువులుగా దీన్ని దాచిపెట్టిన విషయం. కంకణములు తప్పకుండా బరువయ్యి ఉండాలి. ఇప్పుడు మీరు సిక్కుల దగ్గర చూస్తే కనుక కడియాలు వేసుకుంటారు తప్పకుండా. అట్లాగే స్త్రీలకు కూడా అంతే బరువైనటువంటి కంకణములు ధరింప చేయాలి. అందులోపల సూక్ష్మంగా వాళ్ళ దాంట్లో ఏంటంటే సూక్ష్మంగా దాంట్లో ఇది పెట్టేవాళ్ళు. మీరు విశ్వబ్రాహ్మణులు ఎవరైనా కనుక్కుంటే కనుక వాళ్ళు మీకు దాని టెక్నిక్ ఏందో చెప్తారు. దాని లోపల నైఫ్స్ కూడా ఉండేటివి, దాని లోపల విషం కూడా దాపెట్టేవాళ్ళు. ఉంగరాల్లో తర్వాత దీంట్లో సైనైడ్ పెట్టేవాళ్ళు. ఎందుకోసం అంటే స్త్రీకి చాలా ప్రాధాన్యమైంది ఏంటంటే కనుక శీలమే ప్రాధాన్యత. ఎవరైనా సరే బలాత్కారం చేయడానికి వచ్చిన స్త్రీ తాను మరణిస్తుంది తప్ప ఎప్పుడు కూడా లొంగదు. అది భారతీయ స్త్రీలకున్న చాలా గొప్ప గుణం. పద్మావతి కానివ్వండి, మన తెలంగాణ బతుకమ్మ అందరూ కలిసి ఒకేసారి బావిలో దూకి చనిపోవడం కానివ్వండి, అప్పట్లో రజాకారులు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని ఇది చేయడానికి వెళితే వాళ్ళందరూ కూడా ఆత్మాహుతి చేసుకున్నారు. అందుకోసమే అప్పటి నుంచి బతుకమ్మ పండుగ ప్రాధాన్యతకు వచ్చింది. అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ బతుకమ్మ చేసుకుంటారు. గాజులు అనేటివి ఎంత కీలకమైందంటే ఆ స్త్రీకి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇచ్చేటివి గాజులు. మిగతా శరీరంలో ఏ భాగం కూడా తీసి నువ్వు ప్రొటెక్షన్ చేసుకోలేవు కదా. మంగళసూత్రాలు కత్తి దాచిపెట్టుకుంటావా? ఈ యొక్క గాజుల్లో చాలా చిన్న క్లిక్ పాయింట్స్ ఉంటుంటాయి. ఆ క్లిక్ పాయింట్స్ పెట్టుకొని అప్పట్లో స్త్రీలకి మర్మ విద్య నేర్పించేవాళ్ళు. ఇవాళ ఎవరు నేర్పిస్తున్నారు స్త్రీలకు మర్మ విద్యలు? ప్రధానంగా స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుండే రాజకేంద్రాలలో. ఆ విభాగాలలో స్త్రీకి ఎప్పుడైతే కనుక 8వ సంవత్సరము సమృద్ధి అయ్యిందో ఆ వెంటనే స్త్రీలని అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ నేర్పించేవాళ్ళు అప్పట్లో. దానికి ఈ గాజుతో నేర్పించేవాళ్ళు. మీకు ఇప్పటివరకు తెలియదు గాజుతోటి చేసేటువంటి యుద్ధం ఎంత దారుణంగా ఉందో తెలియదు. శరీరంలో ఉన్నటువంటి ఖండాన్ని కూడా తీసేయచ్చు. మీరు ఏదో సినిమా చూస్తుంటారు ఈ మధ్య, ఇది జార్జి రెడ్డి మూవీలో 2 బ్లేడ్ ముక్కలతోటి ఏదో యుద్ధం చేసేది ఫైట్ సన్నివేషన్స్ ఉన్నాయి. సో గాజుతోటి యుద్ధం చేసేది నువ్వు ఎప్పుడు చూసుండవు. గాజుతో యుద్ధం చేస్తే ఏం లేదు, కడియం తీసుకొని వీళ్ళు ఫస్ట్ అటాక్ చేసేది ఎక్కడ తెలుసా? ఎవరైతే వీళ్ళు ఉంటారు సిక్కుస్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ అటాక్ చేయడం నేర్పిస్తారు. వాళ్ళ ఆడవాళ్ళకి కూడా నేర్పిస్తారు ఈ విషయం. కాకపోతే ఇది చాలామందికి తెలియదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ రిప్స్ ఉంటాయి కదా, ఇక్కడ రిప్స్కి ఈ కింద ఉండేటువంటి 2 రిప్స్కి ఏంటంటే కనుక వెయిట్ బోన్ యొక్క సపోర్ట్ ఉండదు. స్టర్నం నుంచి కానీ దేని నుంచి సపోర్ట్ ఉండదు. రిప్స్ మీద కొట్టేటవాడు కథం. ఎవడైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రిప్స్ మీద కొట్టేస్తే కథం, వాడు ఇంకా కూలబడిపోవడం లేవాడు. ఇంకా వాడు రిప్స్ విరిగాయి అని అంటే ఇంకా దాడి జరిగిందని అర్థం. ఆ రిప్స్ మామూలుగా విరగవు. మంచి బంగారు కడియం పెట్టి కొడితేనే, మంచి కడియం పెట్టి కొడితే పడుతుంది. దానికి బంగారం ఎందుకు పెట్టుకోవాలి? ఇది ఇనుపు పెట్టవచ్చు కదా, అది పెట్టవచ్చు అంటే స్త్రీకి ఇనుము ఎప్పుడు పడదు, స్త్రీకి ఇనుము పనికిరాదు. ఎందుకు? స్త్రీలకు ఉండాల్సింది బంగారమే. వాళ్ళ శరీరతత్వం అది. వాళ్ళకి ఇనుము పెట్టుకోకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా ఇనుము ధారణ చేయకూడదు. చేస్తే వాళ్ళకి సంతానం అనేది సిద్ధించదు.
సంతానం సిద్ధించడానికి కావాల్సింది స్వర్ణం. అందుకోసం పెళ్ళిళ్ళలో బంగారం ఎందుకు పెడతారు? పెళ్ళిలో పెట్టుపోతల్లో బంగారం ఎంత బంగారం పెడతారు? మా అమ్మాయికి ఎందుకు అడుగుతారు? అమ్మాయికి బంగారం ఎందుకు పెడుతున్నారు అడుగుతారు, కానీ అబ్బాయికి అడుగుతారు ఎక్కడన్నా? అడగరే. అబ్బాయికి బట్టలు ఏం పెడుతున్నారు, ఏం ఇస్తున్నారు అని అడుగుతారు తప్ప అమ్మాయికే బట్టలు బంగారం అని అడుగుతారు. ఎందుకు బంగారం అడుగుతారంటే స్త్రీకి బంగారం చాలా ప్రాధాన్యమైంది. స్త్రీ యొక్క శరీరంలో ఇక్కడ నాడీ శాస్త్రానికి సంబంధించి, తర్వాత మంగళసూత్రాలకు సంబంధించి కానీ బంగారం అనేది స్త్రీ శరీరంలో కరుగుతూ ఉండాలి. స్త్రీకి బంగారం అనేది ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అది ప్రొటెక్ట్ చేసేటట్టు కూడా ఉండాలి. మీరు కావాలంటే ఇవాళ విశ్వకర్మనున్నంత వాళ్ళ దగ్గర అంత విద్వత్తు ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మన సనాతన ధర్మాల గురించి చాలా ఎక్కువగా వాళ్ళకి తెలుసు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ యొక్క కడియాల్లో కత్తులు ఎలా దాచిపెట్టవచ్చో వాళ్ళు నేర్పిస్తారు, మీకు తీసి చూపిస్తారు కూడా. కడియాల్లో కత్తులు ఉంటాయి, సైనైడ్ కూడా దాచుకోవచ్చు అలా. సో స్త్రీకి అది ముఖ్యం. రాను ఏం చేశారంటే దాన్ని సాంప్రదాయం కింద చేసేసి ఎన్ని గాజులు వేసుకుంటే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా సౌండ్ రావడం వల్ల ఏంటంటే కాన్షియస్గా ఉంటారు వాళ్ళు, అంతే, అంతకుమించి ఏం లేదు. కాన్షియస్గా ఉండడం. ఇప్పుడు స్త్రీకి రాత్రిపూట పడుకొని ఉంటుంది, ఆమెని ఏదైనా సరే జరిపినా కానీ ఎవరైనా అఘాయిత్యం చేయడానికి వచ్చినా సరే ఆ చప్పుడు వినబడగానే ఆమె కాన్షియస్గా లేవాలి అని. సో కాన్షియస్ కోసం అది చెప్పింది. ప్లస్ సైంటిఫిక్గా ఆయుర్వేదిక్ రీజన్ ఏంటంటే కనుక వాళ్ళ శరీరంలో బంగారం కరగాలి అని చెప్పారు, ప్లస్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి అని చెప్పారు. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మట్టి గాజులు వేసుకుంటున్నాం. మట్టి గాజులు అంత ప్రాధాన్యత అయితే కాదు నాకు తెలిసి. చప్పుడు చేయడానికి మాత్రం ఓకే, కానీ అంత ప్రాధాన్యం ఏమైతే కాదు. నాకు రీజన్ ఇవాళే తెలిసింది సార్, ఆనెస్ట్గా చెప్తున్నాను. తెలీదు జనరల్గా ఇప్పుడు యంగ్స్టర్స్కి అయితే పర్టికులర్గా దీనికి సంబంధించి ఇంత ఉందని కూడా తెలియదు. మీరు కావాలంటే అగ్నిపురాణంలో చూడాలి, కంకణ యుద్ధం అని ఉంటుంది, అగ్నిపురాణంలో ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సినిమా డైరెక్టర్ ఇది వింటే కనుక డెఫినెట్లీ వాళ్ళ సినిమాలో కాన్సెప్ట్ వేసుకుంటారు. కంకణ యుద్ధం అని ఉంటుంది. కంకణ యుద్ధం, కార యుద్ధం అని చెప్పేసి అంటారు. అద్భుతమైనటువంటిది కంకణ యుద్ధం. ఖచ్చితంగా ఎవరైనా వాడతారేమో చూడాలి సార్. చూద్దాం, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అయినా సరే. దాంట్లో ఉంటుంది కంకణ యుద్ధం, కర్కశ యుద్ధం, వినిష్కృత దుష్కృత భాస్వర యుద్ధం అని ఉంటుంది దాని లోపల. చాలా నేను అగ్నిపురాణంలో చేశాను. ఈ బాహుబలికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. త్రిశూల వ్యూహము, చంద్ర వ్యూహము, చక్ర వ్యూహము, గరుడ వ్యూహము, నాగ వ్యూహము. అది ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.